హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ మంచివాడు. ఈ కథను రచించిన వారు డాక్టర్ కేవి రమణారావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జనవరి నెల 2022లో వచ్చింది. పరంధామ పనిచేస్తున్న ఆఫీస్ ఆవరణలో చెట్టు కింద స్కూటీ పెట్టి తాళం వేశాక ఒక నిమిషం తటపటాయించింది సునంద. తనకు పరంధామతో పెళ్లి చూపులు కూడా జరిగి తన తండ్రి అతన్ని తిరస్కరించాడు. 3 నెలలు తిరగకుండానే సహాయం కోరడం అతని దగ్గరికి వెళ్తోంది. సబబు కాదేమో అనిపించింది. పరంధామ చాలా మంచివాడు, అలా అనుకోడు, తప్పకుండా వెళ్ళు అని వేణు అన్నయ్య చెప్పింది మరోసారి గుర్తు చేసుకుంది. కర్చీఫ్తో నుదురు అద్దుకొని ఆఫీస్ వైపు నడిచింది. పరంధామ రూమ్ కనుక్కొని వెళ్లేసరికి అతను కంప్యూటర్ ముందు దీక్షగా పనిచేసుకుంటున్నాడు. వెళ్ళి ఎదురుగా నిలబడింది. అలికిడి అవడంతో తలెత్తి ఒక్క క్షణం చూసి పలకరింపుగా నవ్వి, కూర్చోండి అన్నాడు పరంధామ. ఏమి జరగనట్టు అతని చిరునవ్వుతో పలకరించడం ఆమెకి ఆశ్చర్యం అయింది. మా నాన్నకు వైరల్ ఫీవర్, రాలేకపోయారు. పక్క ఆఫీస్లో ఆయనకు పెన్షన్కి సంబంధించిన పని ఉంది అని వివరాలు చెప్పింది సునంద అస్థిరంగా నిలబడి. పదండి అని అతను పని ఆపేసి బయలుదేరాడు. పక్క ఆఫీస్లో సునంద తండ్రి పని చూసి మనిషి పరంధామను చూడగానే లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించాడు. అతనికి తాము వచ్చిన పని గురించి చెప్పాడు పరంధామ. అతను కాంతయ్య ఫైలు తీసి చూసి కావలసిన వివరాల లిస్టు, మెయిల్ అడ్రస్ రాసిచ్చి, ఈ వివరాలు మెయిల్ చేయండి, వారం రోజుల తర్వాత ఆర్డర్ కాగితం తీసుకెళ్ళండి. పరంధామ చెప్పాక ఇక ఆగిదేం ఉండదు అన్నాడు నవ్వుతూ. అతనికి కృతజ్ఞతలు చెప్పి బయటికి వచ్చారు. ఆఫీస్ ఆవరణలో పరంధామను అందరూ అభిమానంగా పలకరించడం గమనించింది సునంద. నాన్న ఇతని అప్రయోజకుడి కింద కొట్టేశాడే, ఇతను అలా అనిపించడం లేదే అనుకుంది. అతని గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది సునందకు. మీకు అభ్యంతరం లేకపోతే కాఫీ తాగుదామా అంది సునంద దూరంగా ఉన్న క్యాంటీన్ వైపు చూపిస్తూ. ఎత్తైన చెట్ల నీడలో ఆ మధ్యాహ్నం చల్లగాలి వీస్తోంది. క్యాంటీన్ పైకప్పంతా రాలిన గోల్మోహర్ పూలు పరుచుకున్నాయి. క్యాంటీన్ ఖాళీగా ఉంది. పరంధామ కనిపించగానే ఓనర్ వచ్చి మర్యాదగా వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడు. కాసేపు ఒకదానికొకటి అతకని విషయాలు మాట్లాడాక, మీ సంబంధం మా నాన్నకు అమ్మకు ఇష్టం లేకపోయింది అంది సునంద అతని వైపు చూడకుండా. మరి మీ అభిప్రాయం ఏంటి అని పరంధామ అడగలేదు. అలా అడుగుతాడని ఆశించి భంగపడినట్టు ఆమె ఒకసారి కిటికీ అవతల పసుపూల చెట్టు వైపు చూసింది. అతని వైపు తిరిగి, నేను మీకు నచ్చానని చెప్పారట. నేనంత అందంగా ఉండను కదా, పైగా ప్రైవేట్ స్కూల్ టీచర్ని. పరిహారంగా పెళ్లి కొడుకుల కట్నం ఎక్కువ అడిగారు. అది నాకు ఇష్టం లేకపోవడం వల్ల నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీకెలా నచ్చాను అంది. అందం రంగుల గురించి నాకు అంతగా తెలీదు. కొంతమంది కొలమానాలు ఏర్పరిస్తే మిగతా వాళ్ళు ఇతర కట్టుబాట్లలాగే వాటిని అనుసరించుకుంటా. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించడానికి ఇద్దరూ ఇష్టపడడం మినహా మిగతావన్నీ అంత ముఖ్యమని నేను అనుకోను అన్నాడు పరంధామ. మా నాన్న అబ్బాయిని ఎంపిక చేసేటప్పుడు అతని ఆస్తిపాస్తులు, ఉద్యోగం, బాధ్యతల గురించి తెలుసుకునేవాడు అంది. పరంధామ చిన్నగా నవ్వి, వాటన్నింట్లో నేను మీ కన్నా స్థాయి కంటే కిందే ఉన్నట్లున్నాను అన్నాడు. అతని ముఖంలో ఏ భావమూ లేదు. దేని గురించి అతను ఎక్కువగా ఆలోచించడేమో అనుకుంటూ ఆమె అతన్ని కన్నార్పకుండా చూసింది. సాదా దుస్తులు, వెనక్కి దువ్విన జుట్టు, చల్లని పెద్ద కాళ్ళు, తీరైన ముక్కు, స్వచ్ఛమైన నవ్వు. తీరిగ్గా చూస్తే బాగానే ఉన్నాడు అనుకుంది. కాఫీ తాగడమైంది. ఓనర్ పరంధామకు నమస్కారం పెట్టి డబ్బులు తీసుకోలేదు. బయటకు వచ్చాక ఆమె ధన్యవాదాలు చెప్పి తన స్కూటీ వైపు నడిచింది. వేణు, సునందకి పరంధామ కామన్ చుట్టం. పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు వేణు చెప్పిన మాటలు గుర్తొచ్చే ఆమెకి. పరంధామది గవర్నమెంట్ ఉద్యోగం, నిజాయితీ గల మనిషి, ఇతరుల విషయాల్లో తలదూర్చడు, అందరికీ చేతనైనంత సహాయం చేస్తాడు. పక్షవాతంతో 10 ఏళ్లుగా మంచం మీదున్న తల్లిని అన్ని విధాలా అతనే చూసుకుంటున్నాడు, చాలా మంచివాడు అని. పెళ్లి చూపులు అయ్యాక కాంతయ్య విడిగా సమాచారం సేకరించి, పరంధామకు డబ్బు లక్ష్యం, కుదురు లేవు. కష్టాల్లో ఉంటే కొత్త వాళ్ళైనా సరే సొంత డబ్బు ఖర్చు పెడతాడు. పేద విద్యార్థులకు ఫీజులు కడతాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు సేవ చేస్తాడు. నెలాఖరున మిగిలేదేముండదు. 150 గజాల స్థలంలో 3 గదులు పాత ఇల్లు తప్ప మరో ఆస్తి లేదు. ఇంకో స్థలమో ఇల్లు కావాలన్న దృష్టే లేదు. వట్టి అప్రయోజకుడు అని తేల్చేసి ఈ సంబంధం వద్దన్నాడు. ఇతను అప్రయోజకుడిలా లేడే, నాన్న అంచనా వేయడంలో పొరపాటు జరిగినట్టుంది అనుకుంది సునంద స్కూటీ స్టాండ్ తీస్తూ. వారం రోజుల తర్వాత పరంధామ నుంచి సునందకు ఫోన్ వచ్చింది. మీ నాన్నగారి పని అయింది, అతని ఆర్డర్ కాగితం నాకు ఇచ్చి వెళ్ళాడు. మీరెప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. మీ ఫోన్ నంబర్ మీ వేణు అనేది ఇచ్చాడు అని చెప్పాడు. అతడికి ధన్యవాదాలు చెప్పి స్కూన్ పనులతో పగలు కుదరటం లేదు.
సాయంత్రం మీ ఇంటికి వచ్చి తీసుకొచ్చా అని అడిగింది సునంద. అలా వెళ్తే ఇల్లు కూడా చూడొచ్చు, అతన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అనుకుంటూ. మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు పరంధామ. పని చేయడమే కాక తన నంబర్ కనుక్కుని ఫోన్ చేశాడు. జడ పదార్థం కాదు అనుకుంది సునంద. 3వ రోజు సాయంత్రం సునంద పరంధామ ఇంటికి వెళ్ళింది. అప్పుడే అతను తన తల్లి మంగమ్మను చక్రాల కుర్చీలో పార్కులో తిప్పి తెస్తున్నాడు. పరంధామ మంగమ్మకు సునందకు పరిచయం చేసి ఆమె వచ్చిన పని చెప్పాడు. సునంద ఆ 3 గదుల ఇంటిని పరిశీలనగా చూసింది. మధ్యలో హాలు, ఒకవైపు పడగ్గది, రెండో వైపు వంటిల్లు. పుస్తకాలు తప్ప వాషింగ్ మిషన్, కంప్యూటర్, సోఫా లాంటి సామాన్లేమీ లేవు. పడగ్గదికి మంగమ్మ కోసం ఏసీ పెట్టించి ఒక ఆసుపత్రిగా మార్చాడు. తలవైపు పైకి లేచి ఆసుపత్రి మంచం, ర్యాకుల నిండా మందులు, బట్టలు, డైపర్లు, డబ్బాలు ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ నుంచి సన్నగా ఫెనాయిల్ వాసన వస్తోంది. పరంధామ వంటగదిలోకి వెళ్ళాడు. సునంద మంగమ్మ దగ్గరే కుర్చీలో కూర్చుని, ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అడిగింది. క్రితం జన్మలో ఏం పాపం చేశానో తల్లి, రోగం బాగుపడకుండా ప్రాణం పోకుండా ఇలా వాడి నెత్తిన కూర్చున్నాను. నన్ను వెంటనే తీసుకుపో స్వామి అని రోజు మొక్కుతున్నా ఆ భగవంతుడికి ఇంకా దయ రాలేదు అంది మంగమ్మ. పరంధామ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కదా, త్వరలోనే మీకు ఆరోగ్యం బాగైపోతుందిలేండి సానుభూతిగా అంది సునంద. పాపం బిడ్డ, నా పనంతా వాడే చేస్తాడు. వంట చేసి పొద్దున్న రాత్రి తినిపిస్తాడు, మందులు వేస్తాడు. రాత్రులు ఇక్కడే మడత మంచం వేసుకుని సాయంగా పడుకుంటాడు. చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంటుంది. అర్ధరాత్రులు బాత్రూమ్కి తీసుకెళ్తాడు. డైపర్లు మార్చడం కూడా సాయం చేస్తాడు. వాడి మనసు అద్దం తల్లి, అద్దం. మరి ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు? మరో ఆడమనిషి లేని ఇల్లు. వాడు లేనప్పుడు నా పనులు చేయడానికి ఒక ఆమెను పెట్టాడు. ఆమెను తల్లిలాగి చూసుకుంటాడు. మీరు చాలా అదృష్టవంతురాలు. ఆరోగ్యంగా ఉన్న తల్లిదండ్రుల పిల్లల్నే సరిగ్గా చూడని ఈ రోజుల్లో ఇంత బాగా చూసుకుంటున్నారంటే మాటలా? అదే వాడికి శాపమైంది. ఒక్క పెళ్లి సంబంధము కుదరడం లేదు. పిల్లవాడు ఎంతో మంచివాడు అని ఎవరు చూస్తున్నారు? నన్ను తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలోనో పడేరా అంటే వినడు అంది మంగమ్మ సునంద కళ్ళలోకి చూస్తూ. పరంధామ బిస్కెట్లు, బాదం పాలు తీసుకుని వచ్చాడు. మంగమ్మ పాలు తాగాక ఆమె కుడి చేతికి కాలికి మృదువుగా తైలం మర్దన చేశాడు. అతని తల్లి పనులన్నీ మనసు పెట్టి చేస్తున్నట్టు సునంద గమనించింది. పరంధామ వారుస్తున్న వినకుండా కాళీ కప్పులు తీసుకెళ్లి పెరట్లో పెట్టింది సునంద. పెరట్లో జాజి తీగ, మల్లె, నందివర్ధనం, నైట్ క్వీన్ మొక్కలున్నాయి. ఇతనికి తెల్ల పూలంటే ఇష్టమా అనుకుంది. పరంధామ వచ్చి సునందకు కాంతయ్య ఆర్డర్ కాగితం ఇచ్చాడు. సునంద థ్యాంక్ యూ చెప్పి, మీరు మీ అమ్మగారిని చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు అంది. ఆమె నాకు తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు అన్నీ అయ్యి నాన్న యాతనలు పడి 25 ఏళ్లు పెంచింది. నేను చేస్తున్నదెంత అన్నాడు. అతని సమక్షంలో ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నట్లు అనిపించింది సునందకు. సునంద మంగమ్మకు వీడుకోలు చెప్తూ ఉండగా ఇంటి ముందు ఆగిన పెద్ద కారులోంచి తెల్లకోటు, సెతోస్కోప్తో ఒక డాక్టర్ లోపలికి వచ్చారు. పరంధామ సునందకు ఆయన ఈ ఊరిలో పేరున్న తీరికలేని న్యూరాలజిస్ట్గా పరిచయం చేస్తూ, వీరు మా అమ్మను చూడటానికి వద్దన్న ప్రతి సాయంకాలం వస్తారు అన్నాడు నవ్వుతూ. డాక్టర్ నవ్వి మంగమ్మను పరీక్షిస్తూ, ఇవాళ ఒంట్లో ఎలా ఉందా మా అమ్మగారు అని అడిగాడు. మొండి ప్రాణం, బాగానే ఉంటుంది బాబు. నా కోసం ఎమ్మబట్లే రావడం లేదు, వాడికి పెళ్ళు అవడం లేదు అంది మంగమ్మ నీరసంగా. డాక్టర్ పెద్దగా నవ్వి, మీరు పరంధామ సంరక్షణలో ఉండగా రావడానికి ఎమ్మబట్లకి ఎన్ని గుండెలు? ఈ కాలంలో పెళ్ళిళ్ళు ఆలస్యంగానే అవుతున్నాయి, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి, మీరు ఉల్లాసంగా ఉండాలి అని ధైర్యం చెప్పి బయటికి నడిచాడు డాక్టర్. సునంద కూడా బయటికి వచ్చింది. డాక్టర్ ఆగి, ఈమెకు సేవ చేస్తే నా తల్లికి చేసినట్టుగానే భావిస్తాను. 6 ఏళ్ల క్రితం మా అమ్మకి పెద్ద జబ్బు చేసినప్పుడు విదేశాల్లో ఉండి రాలేకపోయాను. నేను వచ్చేసరికి ఆమె పోయింది అని చేతురుమాలతో కళ్ళకద్దుకుని ఆమెకు బాయ్ చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. సునంద బయలుదేరుతూ పరంధామ ఇంటి వైపు ఒకసారి ఆదరంగా చూసింది. ఆ మరుసటి రోజు సునంద వేణు ఇంటికి వెళ్ళింది. వేణుకి జరిగిందంతా చెప్పి, అసలు మా నాన్న పరంధామ సంబంధాన్ని ఎందుకు వద్దన్నాడు అని అడిగింది. పెళ్లి చూపులయ్యాక నేను మాట్లాడడానికి వచ్చిన రోజు నువ్వు ఇంట్లో లేవు, జరిగిందంతా చెప్తాను విను అని ప్రారంభించాడు. ఆ రోజు వేణు వెళ్లేసరికి ఇంట్లో కాంతయ్య, సునంద తల్లి భాగ్యమ్మ ఇద్దరే ఉన్నారు. కాఫీలు అయ్యాక పరంధామ విషయం ప్రస్తావిస్తే, మరోసారి ఆలోచించండి అన్నాడు వేణు. చేసుకోబోయే మనిషి ఎలాంటివాడు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది అనేవే కదా చూస్తాం అన్నాడు కాంతయ్య. పరంధామ మీరు వ్యవహారిక దృష్టితో చూసి అతని మంచితనాన్ని అపార్థం చేసుకున్నారు. అతనికి మనుషులంటే అపారమైన ప్రేమ.
మంచం మీదున్న తల్లి ఆప్యాయంగా చూసుకుంటూ అన్ని సేవలు తానే చేస్తున్నాడు. కోటికొక్కడే అలాంటి వాడు ఉంటారు మరి. పరంధామను ఊళ్ళో వాళ్ళంతా గొప్ప గౌరవంతో చూస్తారు. డాక్టర్లే ఇంటికి వస్తారు. మార్కెట్కి వెళ్తే కూరలమ్మే వాళ్ళు అతనికి ఉచితంగా ఇవ్వడానికి పోటీ పడతారు. మందుల షాప్లో అన్నీ తక్కువకే ఇస్తారు. మండి బజార్లో పెద్ద సేటు అతని షాప్కి వెళ్ళగానే లేచి నిలబడతాడు అని వివరించాడు వేణు. అది సహజమైన సమాజమైన గౌరవం కాదా? వాళ్ళు చూపించలేని మంచితనాన్ని, తల్లి పట్ల ప్రేమని అతను చూపిస్తున్నాడని అపరాధ భావంతో గౌరవిస్తున్నారు. అతని పట్ల గౌరవం నిజమే అయితే వాళ్ళు అతనిలాగే ఉండొచ్చుగా. ఏది ఎక్కడున్నారు? అదే రుజువు. పరంధామ మరొకరిని తప్పుపట్టడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళందరికీ శత్రువులు అయిపోయేవాడు జవాబిచ్చాడు కాంతయ్య. అయితే పరంధామ మంచితనానికి ఏమీ విలువ లేదా? ఎందుకు లేదు? అందరూ మంచివాళ్లాగే అతన్ని మహానుభావుని చేసి ఎత్తులో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు. ప్రపంచం మంచిని ప్రబోధిస్తుంది కానీ మంచివాళ్ళని కలుపుకోదు. ఇదే లోకం పోకడా అన్నాడు. నిజం చెప్పండి. అతను ఊరి వాళ్ల మీద ఖర్చు పెడతాడని, తన కోసం మిగిల్చుకోడని, రేపు భార్య కూడా ఆ ఇరుకింట్లో అతని తల్లికి సేవ చేయాల్సి వస్తుందని, ఇవేగా మీ అభ్యంతరాలు? భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి బాగుండొచ్చు కదా అన్నాడు వేణు కొంచెం ఆవేశంగా. పరంధామ నిజంగా మంచివాడు. అందుకే నా భయం. అతని మంచితనం తెచ్చిపెట్టుకున్నది అయ్యుంటే నాకు భరోసాగా ఉండేది. ప్రపంచం ఇప్పట్లో మారదు. అతనికి జీవితాంతం కష్ట నష్టాలు తప్పవు. తెలిసి నా కూతుర్ని కష్టాల పాలు చేయలేను తేల్చి చెప్పేశాడు కాంతయ్య. భాగ్యమ్మ కలగజేసుకుని ఇంకో సంబంధం కుదిరేట్టుంది వేణు. అతను విడాకులు తీసుకున్నాడని ఆలోచిస్తున్నాం. కుర్రాడు పెద్ద ఉద్యోగస్తుడు, స్థితిపరుడు. మేం కూతురు సుఖం చూడాలి కదా అంది. మంచివాడు రెండు పెళ్లి వాడికంటే తక్కువైపోయాడా? పోనీ పరంధామ విషయంలో సునంద అభిప్రాయం కనుక్కున్నారా అన్నాడు వేణు ఆఖరి ప్రయత్నంగా. మిగతావన్నీ బాగున్నప్పుడే కదా అమ్మాయిని సంప్రదిస్తాం అంది భాగ్యమ్మ. ఆ తర్వాత వేణు కోపంగా వెళ్ళిపోయాడు. ఇది జరిగింది అని నువ్వు పరంధామని కలిశావు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు. అతని గురించి ఏమనుకుంటున్నావు అడిగాడు వేణు. నాకు 2 రోజులు టైం ఇవ్వు అని సెలవు పుచ్చుకుంది సునంద. 4 రోజుల తర్వాత ఇంట్లో మేడ మీద పేపర్లు దిద్దుకుంటూ కూర్చున్న సునందకు ఫోన్ మోగింది. చూస్తే వేణు. నువ్వు పరంధామ ఇంటికి వెళ్ళొచ్చావు కదా, మీ నాన్నతో మరోసారి పెళ్లి విషయం మాట్లాడమని మొన్నటి నుంచి మా మంగమ్మత్త రోజు ఫోన్ చేసి నా ప్రాణం తీస్తోంది. ఏం చేయమంటావు అన్నాడు నవ్వుతూ. మా నాన్న ఈ మధ్య నీరసం నుంచి తేరుకున్నారు. పరంధామను కలిసిన విషయం రేపు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు కూడా ఒకసారి మాట్లాడు అంది సునంద. నువ్వేదైనా మీ నాన్నతో సానుకూలంగా చెప్తేనే కదా నేను ఆయనతో మాట్లాడడానికి రాగలను అన్నాడు వేణు. కష్టమైనా సరే మంచితనం అంతరించిపోకుండా తోడుగా నిలబడాల్సిన అవసరం గురించి మా నాన్నకు చెబుతాను. వచ్చి మాట్లాడు. ఈసారి మా నాన్న ఒప్పుకోవచ్చు కదా? కాదు ఒప్పుకుంటారు అంది సునంద నవ్వుతూ. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇచ్చి మరిన్ని మంచి కథలు పెట్టడానికి నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుందండి. మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.